అందరూ నమస్కారం. స్వాతి రెండో పెళ్లి చేసుకుంది, ఆ వీడియో ఇవ్వండి మీలో కొంతమంది అడుగున్నారు. సరే సండే రోజు ఇద్దామని చెప్పి సాగాను. అచ్చం సమంత లాగానండి. ఎందుకంటే సమంత కూడా ఏంటి, భర్త నాగచైతన్యతో విడాకులైంది. ఇక ఆ తర్వాత ఒంటరిగా ఉంది, మయోసైటిస్ వ్యాధి ఇబ్బంది పడుతుంది. ఇక ఆ ముట్టు తనకంటే ఒక తోడు కావాలి. దెన్ రాజ్ నిడుమోరు ఆ ఫ్యామిలీ మెన్ సిరీస్ అది తీశారు చూసారా, అప్పుడు తన పరిచయం. ఆ పరిచయం కాస్త స్నేహం. ఆ స్నేహం కాస్త ఈమె కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా తోడుగా ఉన్నాడు, ఓదార్పునిచ్చాడు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో మరి ఎప్పుడు మరి ఆయన భార్యకి ఆల్రెడీ విడాకులు ఇచ్చాడు. మరి విడాకులు ఇవ్వకముందు తెలుసో తెలియదు, కానీ ఇక మొత్తానికి ఆయన భార్యకి విడాకులు ఇచ్చాడు. ఈమె ఆల్రెడీ నాకు చేత విడాకులు ఇచ్చింది. ఇక ఆ తర్వాత వన్ ఫైండ్ అంతా ఓకే అనుకున్నాక హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, సాంప్రదాయబద్ధంగా సంతోషం. ఇప్పుడు ఈమె కలర్స్ స్వాతి. మా టీవీలో కలర్స్ ప్రోగ్రామ్ అందరికి బాగా పరిచయం. ఆల్మోస్ట్ నెక్స్ట్ డోర్ గాలంటే పక్కింట్లో అమ్మాయినట్టుగా అందరికి పరిచయం. సినిమాలో ఎంట్రీ ఇచ్చింది, పర్లేదు సక్సెస్ బాగానే పడ్డాయి. ఈ మూమెంట్లో కెరీర్ పీక్స్ ఉన్న మూమెంట్లోనే 2018 ఐ థింక్ పైలట్ అనుకుంటా, వికాస్ వాస్ అని చెప్పేసి మలయాళం అతను పెళ్లి చేసుకుని ఇండోనేషియాలో సెటిల్ అయ్యాను. అప్పటి వరకు స్క్రీన్ మీద కనబడే మనిషి అకస్మాత్తుగా పెళ్లి చేసుకుంది కదా, స్క్రీన్కి దూరం అయిపోయింది. మరి భార్యాభర్తల మధ్య ఏం మనస్పర్ధలు ఏంటో, ఇంకా పిల్లలు లేరు. సమంత కూడా పిల్లలు లేరు అప్పట్లో, ఇప్పుడు ప్రెగ్నెంట్ తాను. సో స్వాతి కూడా అప్పట్లో పిల్లలు ఏం లేరు. దెన్ భర్త విభేదాలు, ఇండియా వచ్చింది. ఇండియా వచ్చాక కూడా వెబ్ సిరీస్ సినిమాలు అంటే నటించింది. అందులో ఈ భానుమతి మొగుడు ఏదో సినిమా ఉంటుంది, నవీన్ చంద్ర సాలోని రిమైనింగ్ వాళ్ళు నటించున్నారు. దానికి డైరెక్టర్ ఎవరయ్యా అన్నప్పుడు శ్రీకాంత్ నాగోతి, మంచి టాలెంటెడ్ డైరెక్టర్. ఇతనే మంత్ ఆఫ్ మధు అని చెప్పి సినిమా కూడా తీశాడు. అందులో ఈమె స్వాతి నటించింది. అది తీస్తున్నప్పుడు స్వాతితో పరిచయం. ఆ పరిచయంగా స్నేహం కాస్త ప్రేమ. ఈ వికాస్ వాసుతో అఫీషియల్గా విడాకులు మనతో రాలేదట. ఎప్పుడైతే అఫీషియల్గా విడాకులు వచ్చాయో ఇక మంచి ముహూర్తం చూసి శ్రీకాంత్ని పెళ్లి చేసుకుంది. మనకున్న సమాచారం శ్రీకాంత్కి ఫస్ట్ మ్యారేజ్, రాజ్ నిడుమోర్కి సెకండ్ మ్యారేజ్, సమంతకి సెకండ్ మ్యారేజ్. బట్ ఇక్కడ శ్రీకాంత్కి ఫస్ట్ మ్యారేజ్, స్వాతికి మాత్రం సెకండ్ మ్యారేజ్. బట్ ఎనీవే మనసులు కలిసాయి చాలు. ఇక్కడ ఏంటంటే మరలా చెప్తుంది, ఒకే ఒకటి గుర్తుంచుకోండి. చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, ముసలోళ్ళ, ఆంటీల, అంకుళ్ళ, ఎవరైనా సరే ఒకే ఒకటి, రెండు మనసులు కలిసాయి. ఆడపిల్లకి మగవాడు ఆడపిల్ల కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు అండగా తోడుగా ధైర్యం ఇస్తూ ఉన్నట్టు చూస్తారా, వాడే మొగుడే అర్హత అయినటువంటి ఉన్నవాడు. మరలా చెప్తున్నా, రూపాయి సంపాదించే ఇది లేనివాడికి ప్రేమించే అర్హత లేదన్నట్టు, ఆడపిల్ల కష్టంలో బాధలో ఉన్నప్పుడు తోడుగా ఉండేవాడు ఉంటాడే, వాడే మొగుడయ్యి అర్హత కలవాడు. లేదులే నీకు కావాల్సిన డబ్బులు ఇస్తా, నీ బతుకునేది నా బతుకునేది, నీకేం కావాలి నువ్వు చూసుకునేవాడు మొగుడయ్యే అర్హత లేనివాడే. అమ్మాయిలు, ఆంటీలు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, మొగుడు అంటే మీకు కష్టంలో బాధలో తోడుగా ఉండేవాడు, ఓదార్పునిచ్చేవాడు. అటువంటి వాడిని మీ లైఫ్ పార్ట్నర్గా ఉంచుకోండి. వద్దనుకుంటే ప్రశాంతి విడాకులు తీసుకొని బతికేయండి. ఎనీవే స్వాతి మంచి డెసిషన్ తీసుకుంది, కాంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నా.